Hello friends, welcome to our channel. I am Ashanna, Director of Sadhana Study Circle. I have been teaching mathematics last 26 years. Friends, ఈ వీడియోలో మనము త్రికోణమితి అనే 11వ అధ్యాయాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ త్రికోణమితిని ఇంగ్లీష్లో ట్రిగనామెట్రీ అంటారు. ఈ అధ్యాయంలో మనము నేర్చుకోబోయేవి త్రికోణమితి పరిచయము, లంబకోణ త్రిభుజ భుజాలు, త్రికోణమితి నిష్పత్తులు, గుణకార విలోమ సంబంధాలు, భాగాహార సంబంధాలు, త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువలు, సంయుక్త కోణాల సూత్రాలు, గుణిజ కోణాల సూత్రాలు, త్రికోణమితీయ సర్వ సమీకరణాలు, ఇంకా పూరక కోణాల త్రికోణమితి సూత్రాలను నిష్పత్తులను నేర్చుకుంటాం. ముందుగా త్రికోణమితి పరిచయం. త్రికోణమితి అనే అధ్యాయము చాలా ఇంపార్టెంట్. ఇది ఈ తరగతిలోను పై తరగతుల్లోనూ పోటీ పరీక్షల్లోనూ చాలా ఉపయోగకరమైంది. మరి త్రికోణమితి ప్రయోజనాలు ఏంటి? రెండు ఒడ్ల మధ్య దూరము, ఇక్కడ ఒక ఒడ్డు ఉన్నది, ఇక్కడ ఇంకొక ఒడ్డు ఉన్నది, మధ్యలో నది పారుతున్నది. ఇప్పుడు వీటి మధ్య దూరాన్ని, నది వెడల్పు లేక ఒడ్ల మధ్య దూరాన్ని కొలవాలంటే చాలా కష్టమైన పని. సార్ ఎందుకు సార్ సర్వే గోల్స్తోనే కొలవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. సర్వే గోల్స్ లాంటివి కానీ టేప్ లాంటిది కానీ ఉపయోగించి కొలిచినట్లయితే మధ్యలో ఇలా కిందికి ఇలా డొల్లగా దూరాలు కొలతలు కొలిచేటప్పుడు తాడు కానీ ఏదైనా కానీ ఇలా డొల్లగా తయారవుతుంది. అప్పుడు దూరంలో తేడా వస్తుంది. కాబట్టి ఇటువంటి వాటిని ఖచ్చితంగా కొలవడానికి త్రికోణమితి పనిచేస్తుంది. ఇంకా ఈఫిల్ టవర్ లాంటిది చాలా ఎత్తైనవి కొలవాలంటే చాలా కష్టమైన పని. అంత ఎక్కుతూ కొలవడం అంటే చాలా కష్టమైన పని. కాబట్టి ఇటువంటివి కొలవడానికి, ఎత్తైనవి ఎక్కలేనివి కొలవడానికి కూడా ఈ త్రికోణమితి అనే విభాగము చాలా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. దీని ద్వారా చాలా సులువుగానే నది వెడల్పును కానీ, ఒడ్ల మధ్య దూరాన్ని కానీ, చెట్ల ఎత్తును కానీ, ఇలాంటి ఈఫిల్ టవర్ లాంటి ఎత్తైన సన్నని ఎత్తైన కానీ ఎలాంటి అయినా కూడా కొలవడానికి ఈ విభాగము, ఈ త్రికోణమితి విభాగము చాలా ఉపయోగపడుతుంది. ఇక త్రికోణమితి అంటే ఏంటి? త్రికోణమితి అంటే మూడు, త్రి అంటే మూడు, కోణ అంటే కోణము, త్రికోణ, త్రి అంటే మూడు, కోణ అంటే కోణము, మితి అంటే కొలత, మితి అంటే కొలత. మూడు కోణముల కొలత. మూడు కోణముల కొలతనే కాకుండా మూడు భుజాల కొలతలను కూడా ఈ విభాగంలో కొలుస్తాం. మరి ఈ త్రికోణమితి ముఖ్యంగా లంబ కోణాల మీదనే కొలత అనేది జరుగుతుంది. కాబట్టి ఇది లంబ కోణాలకు సంబంధించిందిగానే మనము తీసుకుంటాం. లంబకోణ త్రిభుజ భుజాలు. లంబకోణంలోని త్రిభుజం యొక్క భుజాలకు సంబంధించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో లంబకోణ త్రిభుజము ABC. ఈ లంబకోణ త్రిభుజము లంబకోణ త్రిభుజం లో
లంబకోణము బి దగ్గర లంబకోణం ఉన్నది, యాంగిల్ బి 90 డిగ్రీ. ఈ లంబకోణానికి ఎదురుగా ఉన్నది చాలా పొడవైనది. ఇవి రెండు కూడా అల్పకోణాలు ఉంటాయి. ఒక త్రిభుజంలో ఒకటి లంబకోణమైనట్లయితే మిగిలిన రెండు అల్పకోణాలు ఉంటాయి, అంటే లెస్ దెన్ 90 డిగ్రీ. దీనికి ఎదురుగా ఉన్నదాన్ని కర్ణము అంటాం. కర్ణం లంబకోణ త్రిభుజంలో లంబానికి ఎదురుగా ఉన్నదాన్ని కర్ణం అంటాం. ఇక్కడ దీన్ని కోణాన్ని టీటా అని సూచిస్తాము. ఈ అధ్యాయంలో సాధారణంగా కోణాన్ని టీటా అని సూచిస్తాము. ఈ టీటాకు ఆనుకొని ఉన్న కోణాన్ని ఆసన్న భుజం అంటాం. ఆసన్న భుజం. ఈ టీటాకు ఎదురుగా ఉన్నదాన్ని ఎదుటి భుజం అంటాం. ఎదుటి భుజం. ఇవి పేర్లు. ఇక లంబకోణ త్రిభుజాల మీద ఎక్కువగా ప్రయోగాలు చేసిన వారు పైథాగరస్ సిద్ధాంతము ఆధారంగా దీన్ని ఇలా రాస్తాం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం AC square is equal to AB square plus BC square. AC square is equal to AB square plus BC square. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్. దీన్ని మామూలుగా భుజము అంటాము. ఆసన్న భుజము స్క్వేర్ ప్లస్ ఎదుటి భుజం స్క్వేర్ అంటే ఎత్తు స్క్వేర్. కర్ణమే కావాల్సి వచ్చినట్లయితే అండర్ రూట్ ఆఫ్ భూ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. నేను ఆసన భుజాన్ని సింపుల్గా భూ అని అంటున్నాను, ఎదుటి భుజాన్ని ఏ అంటున్నాను. అండర్ రూట్ ఆఫ్ భూ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీంట్లో ఏది కావాల్సి వచ్చినా మనం కనుక్కోవచ్చు. కర్ణం ఈజ్కోల్ ఈ వర్గమూలం అవుతుంది. మరి భుజమే కావాల్సి వచ్చినట్లయితే భూ స్క్వేర్ కావాల్సి వస్తే కర్ణం స్క్వేర్ మైనస్ ఎత్తు స్క్వేర్. మరి భుజం కావాల్సి వస్తే అండర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది కర్ణము కావాల్సి వచ్చినట్లయితే, ఇది భుజము కావాల్సి వస్తున్నట్లయితే, మరి ఎత్తు కావాల్సి వచ్చినట్లయితే అండర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ మైనస్ భూ స్క్వేర్. ఇవి సంక్షిప్త సూత్రాలు. మనము లెక్క చేసేటప్పుడు ఇదే పద్ధతులు చేయాలి, ఇవే క్రమంగా తీసుకోవాలి అనే విధానం లేదు గణితంలో. కాబట్టి మీకు అనుకూలంగా నేనైతే ఇలా కాస్ స్క్వేర్ ఈజ్కోల్ టు భూ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని, కా ఈజ్కోల్ టు అండర్ రూట్ ఆఫ్ భూ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని ఇలా రాస్తాను. భూ ఈజ్కోల్ టు అండర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని, ఏ ఈజ్కోల్ టు అండర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ మైనస్ భూ స్క్వేర్ అని ఇలా రాస్తాను. మీరు కూడా మీకు అనుకూలంగా ఇవి తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ కొంతమంది ఇలా తీసుకుంటారు. ఇది ఎక్స్, ఇది వై, ఇది వై అక్షానికి సమాంతరంగా ఉంది కాబట్టి వై, ఇది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది కాబట్టి ఎక్స్, ఇది రేడియస్ అని ఆర్ అని ఇలా తీసుకుంటారు. దీని ప్రకారంగా అయితే ఆర్ స్క్వేర్ ఈజ్కోల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఆర్ ఈజ్కోల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్సే కావాల్సి వచ్చినట్టయితే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, వై ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని ఈ విధంగా కూడా తీసుకుంటారు. మీకు ఏ విధంగా అనుకూలంగా అయితే ఆ విధంగా రాసుకోవచ్చు. లేదు ఇక్కడ అక్షరాలు భుజాలు ఉన్నాయి కదా,
ఏబీలు ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, వీటి నుంచే తీసుకుందామంటే దీని నుంచి కూడా తీసుకోవచ్చు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, బీసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏబీ బీసీ, ఏసీ బీసీ ఏబీ, ఏబీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. మీరు ఏ విధంగానైనా వీటి యొక్క భుజాలను కనుక్కోవచ్చు. త్రికోణమితి నిష్పత్తులు. ఈ లంబకోణ త్రిభుజంలో ఈ భుజాల నిష్పత్తుల్ని తీసుకొని వాటిని త్రికోణమితి నిష్పత్తులు అని అంటారు. మరి ఈ భుజాలు ఏ నిష్పత్తులు తీసుకొని వేటి నిష్పత్తులు తీసుకొని వాటిని ఏ పేరుతో పిలుస్తారో చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ త్రికోణమితి నిష్పత్తులు 3. అవి సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా. సైన్ కాస్ ట్యాన్, సైన్ కాస్ ట్యాన్ ఇవి ముఖ్యమైన 3 నిష్పత్తులు, సైన్ కాస్ ట్యాన్. ఇక వీటితో పాటు ఉపనిష్పత్తులు ఇంకొక 3 ఉన్నాయి. అవి కాట్, సైన్ కాస్ ట్యాన్, కాట్ సెక్ కోసెక్, కాట్ సెక్ కోసెక్, ఇవి కోసెక్. ఇవి 3 ముఖ్య నిష్పత్తులు. ఇవి ఉపనిష్పత్తులు. వీటి ఉత్క్రమాలు అంటే గుణకార విలోమాలు. మరి దీని యొక్క నిష్పత్తిని ఏమని తీసుకుంటారు? సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటాకు ఎదుటి భుజం, టీటాకు ఎదుటి భుజం బై కర్ణం, టీటాకు ఎదుటి భుజం బై కర్ణం. కాస్ టీటా అంటే ఆసన్న భుజం బై కర్ణం, టీటాకు ఆసన్న భుజం బై కర్ణం. ట్యాన్ టీటా అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం, ఎదుటి భుజం, టీటాకు ఎదుటి భుజం బై టీటాకు ఆసన్న భుజం. ఇక 4th వన్ కాట్ టీటా, ఆసన్న భుజం బై ఎదుటి భుజం, టీటాకు ఆసన్న భుజం బై ఎదుటి భుజం, టీటాకు ఎదుటి భుజం. ఇక సెక్, సెక్ టీటా ఆసన్న భుజం బై కర్ణం, టీటాకు ఆసన్న భుజం బై కర్ణం. ఇక 6th వన్ కోసెక్ టీటా, కర్ణం బై ఆసన్న, టీటాకు కర్ణం బై టీటాకు ఆసన్న భుజం, టీటాకు ఆసన్న భుజం. ఇక కోసెక్ టీటా, టీటా కర్ణం బై ఎదుటి భుజం, కర్ణం బై టీటాకు ఎదుటి భుజం. ఇప్పుడు వీటిని పరిశీలించినట్లయితే మనకు కొన్ని అర్థమవుతాయి. సైన్ టీటా, టీటాకు ఎదుటి భుజం బై కర్ణం. కోసెక్ టీటా కర్ణం బై ఎదుటి భుజం, ఎదుటి భుజం బై కర్ణం, కర్ణం బై ఎదుటి భుజం. కాబట్టి ఇవి 2 వ్యుత్క్రమాలు, అంటే ఒకదానికొకటి గుణకార విలోమాలు. వాటిని వ్యుత్క్రమాలు అని అంటాం. వ్యుత్క్రమాలు అంటే గుణకార విలోమాలు, గుణకార విలోమాలు. ఇక కాస్ టీటా ఆసన భుజం బై కర్ణం, కర్ణం బై ఆసన భుజం. ఇవి 2 కూడా వ్యుత్క్రమాలు, ఇవి 2 కూడా
ఉత్క్రమాలు. ట్యాన్ టీటా కాట్ టీటా. ఎదుటి భుజం బై ఆసన భుజం, ఆసన భుజం బై ఎదుటి భుజం. ఇవి రెండు కూడా వ్యుత్క్రమాలు, అంటే ఒకదానికొకటి గుణకార విలోమాలు. ఇప్పుడు వీటి నుంచి మరికొన్ని అంశాలను మనం తెలుసుకుందాం. అవి ఏంటంటే వీటి యొక్క గుణకార విలోమ సంబంధాలని రాద్దాం. గుణకార విలోమ సంబంధాలు ఏంటివి? గుణకార విలోమ సంబంధాలు. గుణకార విలోమ సంబంధాలను ఎలా రాస్తామంటే సైన్ టీటా ఒకటి, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosec టీటా, 1/cosec టీటా. సైన్ అనేది కోసెక్కు గుణకార విలోమం. దీని నుంచి ఇలా రాస్తాము, సైన్ టీటా ఇంటూ కోసెక్ టీటా, సైన్ టీటా ఇంటూ కోసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్డగుణకారం చేసినట్లయితే సైన్ టీటా ఇంటూ కోసెక్ టీటా 1. ఇంకా మనం ఇలా కూడా రాయగలుగుతాము, సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosec స్క్వేర్ టీటా. వర్గం చేసినట్లయితే, అడ్డగుణకారం చేసినట్లయితే ఇలా వస్తుంది, సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కోసెక్ స్క్వేర్ టీటా, కోసెక్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. ఇక రెండవ దాన్ని తీసుకున్నట్లయితే కాస్ టీటా. కాస్ టీటా పరిశీలిస్తే కాస్ అనేది సెక్కుకు గుణకార విలోమం కాబట్టి కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/sec టీటా. అయితే కాస్ టీటా ఇంటూ సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని వర్గం చేసినట్లయితే కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/sec స్క్వేర్ టీటా. దెన్ దీనికి కూడా వర్గాలు చేస్తే ఇలా వస్తుంది, కాస్ స్క్వేర్ టీటా సెక్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి లెక్కలు చేసేటప్పుడు చాలా అవసరమైతాయి కాబట్టి కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక తర్వాత ట్యాన్ టీటా అనేది, ట్యాన్ టీటా దేనికి గుణకార విలోమం కాట్, ఎదురు భుజం బై ఆసన భుజం, ఆసన భుజం బై ఎదురు భుజం కాబట్టి 1/cot టీటా. అడ్డగుణకారం చేస్తే ట్యాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. వర్గం చేసినట్టయితే ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot స్క్వేర్ టీటా. దెన్ ట్యాన్ స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి గుణకార విలోమ సంబంధాలు. ఇప్పుడు త్రికోణమితి నిష్పత్తులకు సంబంధించి భాగాల సంబంధం ఎలా ఉంటాయి అని తెలుసుకుందాం. అంటే సైన్ని కాస్తోని భాగిస్తే లేదా కాసుని సైన్తో భాగిస్తే ఏమొస్తుందో చూద్దాం. ఒకటి, సైన్ను కాస్తోని భాగిద్దాం. సైన్ టీటా అంటే ఎదుటి భుజం బై కర్ణం, కాస్ టీటా అంటే ఆసన్న భుజం బై కర్ణం. ఇక వీటిని సంక్షిప్తపరుద్దాం. ఎదుటి భుజం బై కర్ణం, ఇది భిన్నం కింద భిన్నం ఉంటే తల కింద చేసి రాయాలి. కర్ణం బై ఆసన్న భుజం, కర్ణం క్యాన్సల్ అయింది అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం వచ్చింది. అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే ఏంటిది? ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే ట్యాన్ టీటా. దేర్ఫోర్ ట్యాన్ టీటా అంటే దీని నుంచి మనకు అర్థమైంది ఏంటంటే దెన్ సైన్ టీటా బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా. ఇంకా మనం రాయవచ్చు సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ టీటా అని కూడా రాయవచ్చు. సో ఇది మనకు అర్థమైంది ఈ భాగార నియమంలో. ఇక రెండవది ఏంటంటే కాసును సైన్తో భాగిస్తాం. కాస్ టీటా బై సైన్ టీటా, కాస్ టీటా ఆసన భుజం బై కర్ణం,
బై ఎదుటి భుజం బై కర్ణం, ఆసన్న భుజం బై కర్ణం. భిన్నం కింద భిన్నం ఉన్నట్లయితే తల కింద చేసి గుణించాలి. కర్ణం బై ఎదుటి భుజం, సారీ కర్ణం కర్ణం క్యాన్సిల్ అవుతున్నది. ఆసన్న భుజం బై ఎదుటి భుజం మిగిలింది. ఆసన్న భుజం బై ఎదుటి భుజము అంటే ఏంటి? కాట్ థీటా, అంటే కాట్ థీటా వచ్చింది. కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా అనేది వచ్చింది. ఇంకా మనం రాయవచ్చు ఏమని రాయవచ్చు? కాసు స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా అని రాయవచ్చు. లేదా కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అని కూడా రాయవచ్చు. త్రికోణమితి నిష్పత్తుల విలువలు. ఇక్కడ కొన్ని ప్రామాణిక కోణాల యొక్క త్రికోణమితి నిష్పత్తుల్ని కనుక్కుంటాము. అవి ఏవేవి అంటే 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. వీటి యొక్క విలువల్ని కనుక్కుంటాం. వీటి యొక్క విలువల్ని కనుక్కోవడానికి 0, 1, 2, 3, 4 వీటిని 4 వరకు వేసాము. బై 4 చేస్తున్నా అన్నిటినీ. వీటికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నా. ఇక్కడ 4/4 అంటే 1, 4 1 జా 4 1 జా 1 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఇక్కడ విడిగా కనుక్కుంటాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 వస్తుంది. ఇక్కడ రఫర్కి ఇక్కడ చేస్తాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వచ్చింది. √3/4 అంటే √3/√4 అని రాస్తాము. √3/√4 అంటే 2 వస్తుంది. అంటే √3/2. స్క్వేర్ రూట్ ఆఫ్ 2/4 అంటే 2 2 ఎక్కం 2 2ల √1/√2. √1 అంటే 1/√2. 1/√2 వచ్చింది. 1/4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 అంటే √1/√4 అంటే 1/2 వచ్చింది. 1/2. ఇక 0/4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అంటే 0 వస్తుంది. ఈ విలువలన్నింటినీ మనము రాశాం. మరి వేటి యొక్క విలువలు ఇవి? సైన్ విలువలు sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఈ విధంగా వాటి యొక్క విలువలు వచ్చినాయి. వీటిని ఒకసారి పట్టిక గీసి మిగిలిన వాటన్నిటిని కూడా కనుక్కుందాం. ఇవి ఏ విధంగానైనా వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి మీరు. అప్పుడే మీ పరీక్షలో సులువుగా రాయగలుగుతారు. పోటీ పరీక్షలో కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఇవి సైన్ విలువలు 0, 1/2, 1/√2, √3/2, 1 ఈ విధంగా గుర్తుండాలి. ఇక నంబర్ 2 కాస్ విలువలు. కాస్ విలువలు అటు నుంచి ఇటు రాసుకుంటారని సరిపోతుంది. 1 √3/2, 1/√2, 1/2, 0 ఇవి కాస్ యొక్క విలువలు. ఇక ట్యాన్ విలువలు. ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్. ఇప్పుడు ఈ విలువలు ఎలా వస్తున్నాయో చెప్తున్నాను, కానీ వీటిని మీరు మటుకు ఈ విధంగా సైన్ విలువలు అంటే 0, 1/2, 1/√2, √3/2, 1 అని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి.
కాస్ విలువలు అంటే 1√3/2, 1/2, 1/√2 ఇలా గుర్తుపెట్టుకోవాలి, 0 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ట్యాన్ అంటే సైన్ బై కాస్ అంటే 0/1 అంటే 0, 1/√3, 1√3 ఇన్ఫినిటీ, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ట్యాన్ విలువలు 0, 1/√3, 1/√3, 1√3 ఇన్ఫినిటీ. ఇక కాట్ విలువలు కాస్ బై సైన్, అంటే కాసును సైన్తోని విలువలను భాగిస్తే ఇది వస్తుంది. ఇన్ఫినిటీ, √3, 1/√3, 0 ఇవి కాట్ విలువలు. ఇక సెక్ విలువలు సెక్ ఈజ్ ఈక్వల్ టు 1/cos. వీటి రెసిప్రోకల్స్ రాయాలి. 1/1 అంటే 1 వస్తుంది, 2/√3, √2, 2 ఇన్ఫినిటీ, ఇవి సెక్ విలువలు. ఇక ఆరవది కోసెక్ విలువలు. కోసెక్ ఈజ్ ఈక్వల్ టు 1/sin. కోసెక్ అనేది 1/sin. కోసెక్ అనేది సైన్కు రెసిప్రోకల్ కాబట్టి 1/sin. వీటిని తలకిందులు చేసి రాయాలి. ఇన్ఫినిటీ 2√2, 2/√3, 1. సో ఇవి కోసెక్ విలువలు. ఈ త్రికోణమితి నిష్పత్తులు అనేటివి ఈ అధ్యాయంలో చాలా చాలా అవసరమైనవి. లెక్కలు చేసేటప్పుడు ఈ విలువల్ని మనము ఉపయోగించవలసి వస్తుంది కాబట్టి వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. త్రికోణమితి కోణాలు, ఇటువైపు కోణాలు, ఇటువైపు నిష్పత్తులు రాయడం జరిగింది. త్రికోణమితి నిష్పత్తుల విలువల్ని ఎలా ఎక్కడ ఉపయోగిస్తామో ఒకసారి ఈ రెండు ఉదాహరణల ద్వారా పరిశీలిద్దాం. sin 45 డిగ్రీ ప్లస్ cot 45 డిగ్రీ ఈ విలువ కనుక్కోండి అన్నప్పుడు మనము ఇలా sin 45 అంటే మనకు సైన్ విలువలు గుర్తుకుండాలి. సైన్ విలువలు 0, 1/2, 1/√2, √3/2, 1. కాస్ విలువలు 1√3/2, 1/√2, 1/2, 0. ఇక్కడ దీనికి కావాల్సిన ట్యాన్ విలువలు గుర్తుండాలి. 0, 1/√3, 1√3 ఇన్ఫినిటీ, ఈ విలువలు మనకు గుర్తుండాలి. మరి ఇవి వేటి యొక్క విలువలు అంటే sin 0, 30, 45, 60, 90 యొక్క ఇవి సైన్ విలువలు, కాస్ విలువలు, ట్యాన్ విలువలు. ఈ విధంగా గుర్తున్నప్పుడే మనం ఈ లెక్కని మనం చేయడానికి వీలుంటుంది. మరి ఇవన్నీ అవసరమా అంటే అన్నీ ఇక్కడ అవసరం లేదు. ఏవి అవసరం ఉన్నాయో అవి గుర్తు వస్తే సరిపోతుంది. sin 45 మనకు ఇక్కడ sin 45 1/√2 అని ఉంది, cos 45 1/√2. సో ఇవి సజాతి భిన్నాలు. సజాతి భిన్నాల యొక్క కూడిక ఎలా చేస్తామంటే లవాల మొత్తం బై సామాన్య హారం అంటే 1 + 1/√2, 2/√2. దీన్ని హారాన్ని ఎకర్ణం చేసినట్లయితే √2/√2తో గుణించాలి. 2√2/√2
2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, √2 అనే విలువ వచ్చింది. ఈ విధంగా మనకు ఈ విలువలు కనుక్కోవడానికి ఇవి పనిచేస్తాయి. ఇక 2 tan 30 అంటే 2 tan 30 1/√3 బై 1 ప్లస్ tan 45 అంటే tan 45 1 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టేస్తాం. 2 ఇంటూ 1/√3 బై 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/√3 బై 2 క్యాన్సిల్ అయినట్లయితే 1 బై 2 క్యాన్సిల్ అయింది, 1/√3. దీని యొక్క విలువ 1/√3 వచ్చింది. ఈ విధంగా మనము త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువల్ని ఇలా అనువర్తింపజేసుకుంటాం. త్రికోణమితి సంయుక్త కోణాల సూత్రాలు తెలుసుకుందాం. మరి త్రికోణమితి సంయుక్త కోణాలు ఏవి అనేటివి చూద్దాం ఒకసారి. sin a ప్లస్ బి, sin a మైనస్ బి, cos a ప్లస్ బి, cos a మైనస్ బి, tan a ప్లస్ బి, tan a మైనస్ బి. వీటిని త్రికోణమితి సంయుక్త కోణాలు అంటాం. మరి వీటి యొక్క సూత్రాలు ఏమో తెలుసుకుందాం ఇప్పుడు. sin a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b, cos a sin b. sin a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు sin a cos b మైనస్ cos a sin b. ఇక cos a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు cos a cos b మైనస్ sin a sin b. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు కూడా మైనస్ వస్తుంది. మీరు ఇవి సరి చూసుకోవాలి. ఇవి డౌట్ వస్తున్నాయి అంటే మీరు ఏబీలకు 2 విలువలు ఇచ్చుకున్నట్టయితే, కోణాల విలువలు ఇచ్చినట్టయితే, డిగ్రీస్ ఇచ్చినట్టయితే వీటిని సరి చూసుకోవచ్చు. ఇక cos a మైనస్ b ఈక్వల్ టు cos a cos b ప్లస్ sin a sin b. tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఇక్కడ tan b అంటే tan a ఇంటూ tan b. tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. ఈ అన్ని సూత్రాలు పరిశీలించినట్లయితే ప్లస్ మైనస్ తేడా, ప్లస్ మైనస్ అంతా సేమ్గా ఉంటున్నది. ఇక్కడ ప్లస్ మైనస్ కాసులలో ప్లస్ దగ్గర మైనస్ వచ్చినప్పుడు మైనస్ దగ్గర ప్లస్ వచ్చింది. ఇక ప్లస్ ట్యాన్లో చూసినట్టయితే ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ ప్లస్ వచ్చింది. ఈ తేడాను మీరు గమనించుకున్నట్లయితే ఇవి మీరు సులువుగానే గుర్తుపెట్టుకోవచ్చు. నేను మీకు ఈ అధ్యాయం యొక్క సంక్షిప్త సమాచారాన్ని మాత్రమే తెలియపరచడం జరుగుతుంది. ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలన్నప్పుడు మీరు నేను ఇంగ్లీష్ మీడియంలో చేసిన వీడియోను చూడవచ్చు, లేదా పుస్తకాన్ని సంపూర్ణంగా ఒకదాని తర్వాత ఒకటి పేజ్ వైజ్గా చూసినట్లయితే మీకు ఇవన్నీ కూడా డీటెయిల్గా వివరంగా ఉంటాయి. త్రికోణమితి గుణిజ కోణాలు అంటే ఏమిటి, అవి ఎలా ఉంటాయో చూద్దాం. త్రికోణమితి గుణిజ కోణాలు ఏవి అంటే sin 2a, మనకు ఈ అధ్యాయంలో sin 2a, cos 2a, tan 2a అనేవి త్రికోణమితి గుణిజ కోణాలు. వీటి యొక్క సూత్రాలు sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos a, cos 2a ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. ఇవి ఈ సూత్రాన్ని మొత్తంగా కాస్లో రాసినట్లయితే 2 cos స్క్వేర్ a
మైనస్ 1. ఈ సూత్రాన్ని మొత్తం సైన్లోగా రాసినట్లయితే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ, అంటే కాస్ 2ఏకు ఈ 3 సూత్రాలు ఉంటాయి. ఇక tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. త్రికోణమితి సర్వసమీకరణాలు. ఈ త్రికోణమితికి సంబంధించిన 3 సర్వసమీకరణాలు ఉన్నవి. అసలు సర్వసమీకరణం అంటే ఏంటిది? ఒక సమీకరణము అన్ని విలువలకు సత్యమైతే, ఏ విలువలకైనా సత్యమైతే దాన్ని సర్వసమీకరణము అని అంటాము. దాని యొక్క గుర్తు ఇలా ఉంటుంది, ఐడెంటికల్లీ ఈక్వల్ టు. ఇక అవేవో ఇప్పుడు చూద్దాం. ఒకటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాసు స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మొదటి సర్వసమీకరణం. ఇక రెండవది 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్కు స్క్వేర్ టీటా. ఇది రెండవ సర్వసమీకరణం. ఇక మూడవది 1 ప్లస్ కాటు స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కోసెకు స్క్వేర్ టీటా. ఇది మూడవ సర్వసమీకరణం. ఈ 3 సర్వసమీకరణాల నుంచి వచ్చే సహాయక సూత్రాలు కూడా చాలా చాలా ముఖ్యమైనవి, కాబట్టి వాటిని చూద్దాం. అవి మనము అభ్యాసాల్లోని లెక్కలు చేసేటప్పుడు వాటి యొక్క ఉపయోగం చాలా ఉంటుంది, కాబట్టి అవి కూడా తెలుసుకోవాలి. ఒకటి, దీని నుంచి వచ్చేది ఒకటి, సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ని అటు తరలించాము, మైనస్ అయింది. ఇక సైన్ కావాల్సి వచ్చినట్లయితే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ని ఇటువైపు ఉంచి సైన్ స్క్వేర్ని తరలిస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుతుంది. ఒక కాసే కావాల్సి వస్తే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. స్క్వేర్ అనేది స్క్వేర్ రూట్ అవుతుంది. ఇవి 4 సూత్రాలు, సహాయక సూత్రాలు. ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. ఇక 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ సెక్ స్క్వేర్ టీటా. ఇది సర్వసమీకరణం, ముఖ్య సర్వసమీకరణం. దీని నుంచి మనం సహాయక సూత్రాలని రాస్తాం. ఇప్పుడు tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్కు స్క్వేర్ టీటా మైనస్ 1. tan టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సెక్కు స్క్వేర్ టీటా మైనస్ 1. ఇక సెక్కుని తీసుకున్నట్లయితే సెక్కు స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. సో సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. ఇవి ఇండివిజువల్గా రాసినట్లయితే ఈ విధంగా వచ్చింది. ఇక తర్వాత సెక్కు స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది అటు తరలించాలని అనుకుంటున్నాం, అప్పుడు ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్గానే ఉంటుంది. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది, అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాస్తాం. కాబట్టి మనం ఈ విధంగా ఈ సూత్రం ప్రకారంగా దీన్ని విస్తరించినట్లయితే సెక్ టీటా ప్లస్ tan టీటా ఇంటూ సెక్ టీటా మైనస్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. ఇప్పుడు దీన్ని అటు తరలిస్తాం, అప్పుడు సెక్ టీటా ప్లస్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సెక్ టీటా మైనస్ tan టీటా వస్తుంది. సెక్ టీటా మైనస్ tan టీటా, దీన్నే ఉంచుదాం. సెక్ టీటా మైనస్ tan టీటా అనే ఇటు ఉంచుదాం. ఇది అటు తరలిస్తే సెక్ టీటా ప్లస్ tan టీటా.
ఈ విధంగా వచ్చింది. సో దీని నుంచి వచ్చిన సహాయక సూత్రాలు ఇవి. ఇక అదేవిధంగా సేమ్ ఇలాగే దీని నుంచి కూడా వస్తాయి, చూద్దాం. ఒకటి cot square theta is equal to cosec square theta minus 1. Sorry, cot theta is equal to under root of cosec square theta minus 1. మరి cosec నుంచి రాద్దాం. cosec square theta is equal to ఇది ఉంది, cosec theta is equal to 1 plus cot square theta. ఈ cot square ని అర్థం cosec square theta minus cot square theta is equal to 1 అవుతుంది. ఇది a square minus b square సూత్ర ప్రకారం ఉంది, a plus b into a minus b ఈ సూత్రం. దీని ప్రకారంగా cosec theta plus cot theta into cosec theta minus cot theta is equal to 1. ఒకసారి ఇది అర్థాలు ఇస్తాం. అప్పుడు cosec theta plus cot theta is equal to 1 by cosec theta minus cot theta అని వస్తుంది. ఇప్పుడు cosec theta minus cot theta ని ఇటు ఉంచితే 1 by cosec theta plus cot theta అటు బై అవుతుంది. 2 3 4 5 6 7 దీనికి కూడా 7 సహాయక సూత్రాలు వచ్చినాయి. ఇవి త్రికోణమితి సర్వ సమీకరణాల ముఖ్య సూత్రాలు, వాటి నుంచి ఉత్పన్నమైనటువంటి ఇవి సహాయక సూత్రాలు. వీటిని అభ్యాసాల్లో బాగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఒకసారి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇవి మనం మైండ్లో పెట్టుకోవచ్చు. పూరక కోణాల త్రికోణమితి నిష్పత్తులు. పూరక కోణాలు అంటే ఏమిటి? రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయినా ఆ రెండు కోణాలను పూరక కోణాలు అంటాం. ఒక కోణము 30 డిగ్రీలు అయితే దానికి పూరక కోణము 60 డిగ్రీలు. ఒక కోణము 60 డిగ్రీలు అయితే దానికి పూరక కోణము 30 డిగ్రీలు. ఇవి మనకు తెలుసు. మరి త్రికోణమితి నిష్పత్తుల్లో పూరక కోణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ మనము ఈ లంబకోణ త్రిభుజంలో ఇక్కడ టీటా తీసుకుందాం. ఇక్కడ 90 ఉంది. ఇక్కడ కోణం ఎంత ఉంటుంది అంటే 90 మైనస్ టీటా. ఎందుకంటే సపోజ్ ఇక్కడ ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఇక్కడ 90 డిగ్రీలు, ఇక్కడ 30 ఉన్నది అనుకోండి, ఇక్కడ 90 మైనస్ 30 60 ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ టీటా తీసుకుంటే ఇక్కడ 90 మైనస్ టీటా అని తీసుకోవాలి. దీని ఆధారంగా ఇప్పుడు మనము పూరక కోణాల నిష్పత్తులను రాద్దాం. sin 90 మైనస్ టీటా, cos 90 మైనస్ టీటా, tan 90 మైనస్ టీటా, cot 90 మైనస్ టీటా, sec 90 మైనస్ టీటా, cosec 90 మైనస్ టీటా. ఇవి త్రికోణమితి పూరక కోణాల నిష్పత్తులు. వీటిని రాద్దాం. sin 90 మైనస్ టీటా అంటే 90 మైనస్ టీటాకు ఎదుటి భుజం బై కర్ణం. ఎదుటి భుజం బై కర్ణం. దీనికి ఎదుటి భుజం 90 మైనస్ టీటాకి ఎదుటి భుజం ఇది. ఇక్కడ మనం ఇలా సూచిద్దాం. ఏబిసి 90 మైనస్ టీటాకు ఎదుటి భుజము బీసీ బై కర్ణము ఏసీ. మరి ఇది బీసీ బై ఏసీ అనేది
టీటాకు ఆసన భుజం అవుతుంది. టీటాకు ఆసన భుజం అవుతుంది. ఈ కర్ణం అనేది మారదు. కర్ణం ఎప్పుడు కూడా లంబకోణ త్రిభుజంలో కర్ణము ఏ కోణం నుంచి చూసినా కర్ణమే, పొడవైందే కర్ణము. లంబకోణ త్రిభుజంలో లంబానికి ఎదురుగా ఉండేది లేదా పొడువుగా ఉండేదే కర్ణము, ఇది మారదు. మరి ఇది టీటాకు, ఈ బీసీ అనేది టీటాకు ఆసన భుజం. టీటాకు ఆసన్న భుజం బై కర్ణం. టీటాకు ఆసన భుజాన్ని బై కర్ణాన్ని మనం ఏమని రాస్తామంటే కాస్ టీటా అని రాస్తాం. అంటే ఇప్పుడు మనకు దీని నుంచి ఏమర్థమైంది అంటే సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. ఇది నేర్చుకున్నాం. ఇక రెండవది కాస్ 90 మైనస్ టీటా. కాస్ 90 మైనస్ టీటా అంటే ఇక్కడ రాద్దాం. 90 మైనస్ టీటాకు ఆసన్న భుజం బై కర్ణం. 90 మైనస్ టీటాకు ఆసన్న భుజం ఏబి, కర్ణం మారదు, అది ఏసి, కర్ణంగానే. మరి ఏబి అనేది ఈ టీటాకు ఎదుటి భుజం అవుతున్నది. టీటాకు ఎదుటి భుజం బై ఏసి అనేది మారదు, కర్ణం. సో టీటాకు ఎదుటి భుజం బై కర్ణము సైన్ టీటా. అంటే మనకు దీని నుంచి ఏమర్థమైంది అంటే కాస్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. ఇది సూత్రం. ఇక ట్యాన్ 90 మైనస్ టీటా. 90 మైనస్ టీటాకు ఎదుటి భుజం బై 90 మైనస్ టీటాకు 90 మైనస్ టీటాకు ఆసన్న భుజం. మరి ఇవి టీటాకు ఏమవుతాయి అంటే 90 మైనస్ టీటాకు ఎదుటి భుజం అనేది టీటాకు ఆసన్న భుజం బై 90 మైనస్ టీటాకు ఆసన్న భుజం అనేది టీటాకు ఎదుటి భుజం. అంటే ఆసన్న భుజం బై ఎదుటి భుజం అనేది కాట్ టీటా. సో ఇది వచ్చింది. అంటే ట్యాన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా. ఇక కాట్ 90 మైనస్ టీటా, 90 మైనస్ టీటాకు ఆసన్న భుజం బై 90 మైనస్ టీటాకు ఎదుటి భుజం. అంటే ఇది 90 మైనస్ టీటాకు ఆసన్న భుజం అనేది టీటాకు ఎదుటి భుజం అవుతున్నది బై టీటాకు 90 మైనస్ టీటాకు ఎదుటి భుజం ఏమవుతున్నది అంటే ఆసన్న భుజం అవుతున్నది. దేర్ఫోర్ ట్యాన్ టీటా, దీని నుంచి మనము ఏం రాబట్టగలిగాము కాట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా అని రాబట్టగలిగాం. ఇక తర్వాత సెక్ 90 మైనస్ టీటా. సెక్ 90 మైనస్ టీటా అంటే సెక్ టీటా 90 మైనస్ టీటాకు 90 మైనస్ టీటాకు కర్ణము 90 మైనస్ టీటాకు అవసరం లేదు, అన్నిట్లో కర్ణమే కాబట్టి కర్ణము బై 90 మైనస్ టీటాకు ఆసన్న భుజం. ఇది కర్ణంగానే ఉంటుంది. మరి 90 మైనస్ టీటాకు ఆసన్న భుజం అనేది టీటాకు ఏమవుతుంది అంటే ఎదుటి భుజం అవుతుంది. టీటాకు ఎదుటి భుజం అంటే కర్ణము బై ఎదుటి భుజం అంటే కాస్ టీటా. కర్ణం బై ఎదుటి భుజం కోసెక్ టీటా. అంటే సెక్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కోసెక్ టీటా.
ఇక కోసెక్ 90 మైనస్ టీటా. కోసెక్ 90 మైనస్ టీటా అంటే కర్ణం బై 90 మైనస్ టీటాకు ఎదుటి భుజం తీసుకోవాలి. ఎదుటి భుజం కర్ణం బై ఇది టీటాకు ఏమవుతుంది అంటే 90 మైనస్ టీటాకు ఎదుటి భుజం అనేది టీటాకు ఆసన్న భుజం. టీటాకు ఆసన్న భుజం అంటే కర్ణం బై ఆసన్న భుజం అంటే సెక్ టీటా. దీని నుంచి మనము రాబట్టింది ఏంటంటే కోసెక్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ టీటా. ఇది రాబట్టగలిగాం. ఫ్రెండ్స్, మీకు ఇప్పటి వరకు ఈ అధ్యాయంలో నేర్చుకున్నవన్నీ కూడా బాగానే అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో రాయండి, లేదా మీరు వాట్సాప్కు మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి లేదా మెసేజ్ పెట్టండి, నేను మీకు సమాధానం ఇస్తాను. ఇంకా మీకు మీరుగానే తెలుసుకోవాలి, చదువుకోవాలనుకుంటే నేను తీసినటువంటి ఇంగ్లీష్ మీడియం వీడియోలు చూడండి. మీకు అన్ని పదజాలం అంతా సైన్, కాస్, ట్యాన్, కాట్, సెక్, కోసెక్ ఇవన్నీ ఇవే ఎదుటి భుజాలు ఇవే ఉన్నాయి కాబట్టి ఇలా పెద్దగా ఇబ్బంది ఏం కాదు. కాబట్టి మీరు అవి చూసి అర్థం చేసుకున్నట్లయితే మీకు ఎంతో బెనిఫిట్గా ఉంటుంది. ఇంకా ఈ అధ్యాయం సంబంధించిన అన్ని ఎక్సర్సైజులు మీకు వీడియోల్లో పెట్టాను. మీరు ఆ వీడియోలు మీరు వెంటనే పొందాలంటే మీరు చేయవలసింది ఏంటంటే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఉండాలి అంతే. అప్పుడు మీకు వెంటనే ఏ వీడియో కావాల్సి వచ్చినా ఆ వీడియోని మీరు పొందగలుగుతారు. ఇంకా అంతేగాక నేను అప్లోడ్ చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, మీరు నా వీడియోలు బాగా చూస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరు ఇలాగే నా వీడియోలను చూడడమే కాకుండా ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఇంకెలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారు, మీకు ఎలా చేయాలి, ఇంకా ఎలా నెమ్మదిగా చెప్పాలన్నా లేదా ఇంకా వేగంగా చెప్పాలన్నా, ఇంకా ఈ సిలబస్ ఏవి చెప్పాలి, ఏ అధ్యాయం చెప్పాలి అనేది కూడా మీకు ఏదైనా చెప్పాలనుకున్నట్లయితే మీరు కామెంట్స్లో కానీ లేదా వాట్సాప్లో కానీ పంపించండి. నేను ఆ వీడియోలు వెంటనే చేయడానికి ప్రయత్నిస్తాను.